ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ మైలేజ్ అదుర్స్. బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొదటి సిఎన్జి బైక్ ను భారత మార్కెట్లో విడుదల చేసింది. బజాజ్ ఫ్రీడమ్ 125 ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్. ఈ బైక్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని మరో 6 దేశాల్లో విక్రయించనుంది. కానీ ప్రారంభంలో ఈ బైక్ ఇండియన్ మార్కెట్ లో పట్టు సాధించేందుకు సిద్ధమవుతోంది. బజాజ్ ఈ బైక్ దేశంతో పాటు విదేశాలలో కూడా తన జెండాను ఎగరవేయాలని కోరుకుంటుంది. బజాజ్ ఆటో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ ఫ్రీడమ్ 125 ను జూలై 5న విడుదల చేసింది. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కర్ సమక్షంలో ఈ బైక్ ను విడుదల చేశారు. బజాజ్ ఫ్రీడమ్ 125 ప్రారంభించడంతో ప్రజలు ఇప్పుడు బైక్ లో పెట్రోల్ తో పాటు సిఎన్జి ఆప్షన్ కూడా ఉంటుంది. పెట్రోల్ ద్విచక్ర వాహనం ధర కిలోమీటర్ కు 2.25 రూపాయలుగా ఉంటుంది. అయితే సిఎన్జి బైక్ ధర కిలోమీటర్ కు ₹1 మాత్రమే. కిలో సిఎన్జి తో 106 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని కంపెనీ చెబుతోంది. బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ మాట్లాడుతూ, మా మొదటి దృష్టి భారత పైనే ఉంటుంది. ఇది స్వతహాగా భారీ మార్కెట్. సిఎన్జి ఇంధనం నింపే పరిమితి గ్లోబల్ నెట్వర్క్ ను పరిశీలిస్తే అలాంటి కొన్ని దేశాలు మాత్రమే ఉన్నాయని, వాటిలో ఈజిప్ట్, టాంజానియా, పెరు, కొలంబియా, బంగ్లాదేశ్, ఇండోనేషియా ఉన్నాయి. బజాజ్ ఆటో దేశంలో ఈ బైక్ పరిధిని పెంచడానికి ప్రయత్నిస్తుంది. సిఎన్జి నెట్వర్క్ కు బలమైన పట్టు ఉన్న రాష్ట్రాలపై కంపెనీ దృష్టి మొదటిగా ఉంది. ఈ రాష్ట్రాల్లో గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. బజాజ్ మొదటి 2-3 నెలల్లో ఈ సిఎన్జి బైక్ యొక్క 10,000 మోడల్ ను ఉత్పత్తి చేయబోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం అంటే 2024-25 నాటికి 30,000 నుండి 40,000 యూనిట్ల ఉత్పత్తికి కంపెనీ కూడా ప్రయత్నిస్తుంది అని చెప్పింది.